ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 విభిన్న సిద్ధాంతాలు, విభిన్న దృక్పథాలు ఉన్న పార్టీలు. అటు సామాజికంగా చూసినా, వాటి సిద్ధాంతాల ప్రకారం చూసినా ఉన్న పార్టీలు. ఈ కాంబినేషను అంత సక్రమైన కాంబినేషన్ అనుకుంటున్నారా మీరు? అన్న అక్కడ జగన్ యాంటీ జగన్ ట్రెండ్ వచ్చింది. అందువల్ల ఈ కాంబినేషన్లో అనేక లోపాలు ఉన్నా కూడా దాన్ని పెద్ద పట్టించుకోకుండా జగన్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఈ పక్క ర్యాలీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. అంటే ముస్లిమ్స్ ఉండేవాళ్ళు కొంతమంది జగన్ వైపు వస్తున్నారు, కొంతమంది కాంగ్రెస్ వైపు వస్తున్నారు. డివిజన్ ఉంది. అంటే ఓవరాల్ వచ్చేసరికి వర్కింగ్ డివిజన్ జగన్ యాంటీ జగన్. అందువల్ల ఈ కాంబినేషన్లో లోపాలు ఉన్నాయో లేదో చూడడంలే, వాళ్ళు పోవాలి ముందర అనే పద్ధతుల్లో. అంటే ఢిల్లీలో మోడీ పోవాలి, ఆంధ్రప్రదేశ్లో జగన్ పోవాలనే కాన్సెప్ట్ తోటి ఇలా అంటే వాళ్ళ మధ్య విభేదాలన్నా కలుస్తున్నారు. భారతదేశం మొత్తం మీదుగా మోడీ పోవాలనేది ఆంధ్రప్రదేశ్ నుంచి కాడికి మోడీ ఫ్యాక్టరీ కాదు వచ్చేది. ఆడ జగన్ చంద్రబాబు నాయుడు వస్తుంది. బీజేపీ సపోర్టింగ్ క్యారెక్టర్ తప్ప వాళ్ళు మెయిన్ క్యారెక్టర్ కాదు. ఇప్పుడు జనసేన కానీ లేకపోతే బీజేపీలో నిలిచిన అభ్యర్థులను చూస్తే మ్యాక్సిమం అందరూ 90% తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే కనిపిస్తున్నారు. కానీ అక్కడ ఎవరు ఒరిజినల్గా ఒరిజినల్ బీజేపీ వాళ్ళు పెద్దగా లేరు అక్కడ. ఇప్పుడు పొలిటికల్ సైన్స్ మొత్తం తీసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఇప్పుడు ఏ పార్టీ ఒరిజినల్ చెప్పండి. టీఆర్ఎస్లో ఒరిజినల్స్ లేరు, కాంగ్రెస్లో ఒరిజినల్స్ లేరు, బీజేపీలో ఒరిజినల్స్ లేరు. అది అటే వస్తుంది, మారుతూ ఉంటారు. ఎందుకంటే సీట్లు రాకుండా కానీ ఇంకొకటి మారుతుంటారు. కానీ పొలిటికల్ ట్రెండ్ వచ్చేకాడికి అవన్నీ ఎగిరిపోయి వైసీపీని గెలిపిద్దామా, టీడీపీని గెలిపిద్దామని చూస్తారు చెప్తే అవన్నీ పెద్ద పట్టించుకోవాలి. అంటే చంద్రబాబుని గెలిపించాలా, జగన్ని ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచన రెండే ఉంటాయంటారా? రెండే మెయిన్. అంటే ఈ ఓట్లు ట్రాన్స్ఫర్లు అవుతాయి అంటారా? ఈ బీజేపీ టు జనసేన టు టీడీపీ జరిగితే ప్రతి ఓటరు అంటే అడ్జస్ట్మెంట్ కోసం సీట్లు రకరకాలుగా ఇచ్చుకున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో. ఇవన్నీ సీట్ల ఉడంబడిక వరకు ఉంటాయండి, నామినేషన్స్ వరకు ఉంటాయండి, విత్డ్రాయల్స్ వరకు ఉంటాయండి. ఆ తర్వాత రంగంలో దిగిన తర్వాత ఎక్కడికాడికి అడ్జస్ట్ అయిపోతారు తప్పితే వ్యతిరేకం పోరు. ఎవరు నూటుకోకలో ఇద్దరు పోవచ్చు తప్ప మిగతా పోరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూకి వస్తే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన, బీజేపీ, టీడీపీ కలపడం వల్ల బలమైన ఒక కూటమిగా ఏర్పడ్డాము. ఎందుకు ఏర్పడుతున్నామంటే మా జగన్ దించడం ఏకైక ఎజెండా కాబట్టి మేము ఏకమవుతున్నామని పవన్ కళ్యాణ్ పదే చెబుతున్నాడు. ఇప్పుడు ఆయన ఆ గాజు గ్లాస్ ఇష్యూ నడుస్తుంది కదా, దీన్ని ఎలా చూడాలి? గాజు ఆయన పార్టీ గుర్తు ఇష్యూ నడుస్తుంది కదా, అది ఒక విధంగా నేను కూడా డిసప్పాయింట్ ఆశ్చర్యపోయినా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్తో తత్సంబంధాలు ఉంది పవన్ కళ్యాణ్. ఆ టీడీపీని లాక్కపోవడానికి కూడా ఆయన కారణం. వాళ్ళు బీజేపీ ఉపయోగించుకున్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ అనుకుని ఉంటే ఈసీ ఆ డెసిషన్ తీసుకోదు. ఎందుకంటే ఒక రిజిస్టర్ పార్టీ వరుసగా కలిసినప్పుడు వాళ్ళకి ఇస్తారు. గతంలో కూడా ఒక కూటమి ఏర్పడితే కూటమి ఒక సింబల్ అడిగితే ఆ సింబల్ ఇచ్చేసేవాళ్ళు. ఫస్ట్ టైం ఆయన రిజిస్టర్ పార్టీకి ఉండి అది ఇన్నాళ్ళు పార్టీకి పనిచేస్తూ ఉండి దాన్ని ఫ్రీ సింబల్ చేయడం అనేది నేను కూడా ఆశ్చర్యపోతున్నాను. ఎందుకు చేసేది తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ మాటలు లేకుండా ఎన్నికల కమిషన్ ఆ డెసిషన్ తీసుకుంటుంది అనుకోవడం లేదు. మరి దీనివల్ల నష్టం జరగదా పవన్ కళ్యాణ్కి? తద్వారా కూటమి వాళ్ళ ఉద్దేశం జరగాలి, వీళ్ళందరికీ నష్టం జరగాలి, వాళ్ళు బలపడాలి కదా వాళ్ళ ఉద్దేశం. పవన్ కళ్యాణ్ బాగా బలపడాలని, చంద్రబాబు నాయుడు బాగా బలపడాలి వాళ్ళకి ఎందుకు ఉంటుందండి? ఈ మధ్య వాళ్ళు బలపడాలని చూసుకుంటున్నారు. అందులో భాగమే ఇదంతా కూడా. పవన్ కళ్యాణ్కి నష్టం జరగాలి, చంద్రబాబుకి నష్టం జరగాలి, జగన్కి నష్టం జరగాలి, అందరికీ నష్టం జరగాలి, ఫైనల్గా మనకు లాభం జరగాలి అనేది బీజేపీ పాలసీ అంటారు. అవును. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి విషయంకి వచ్చేసరికి ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోకుండా మొదటి నుంచి ఒకటే పాలసీ ప్రకారం మంచో చెడో గెలిపో ఓటమో నేను సింగిల్గానే ఉంటాను అంటున్నాడు కదా, దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అతను దాన్ని బట్టి అర్థం అవుద్ది. ఈజ్ నాట్ డెమోక్రటిక్, వాళ్ళ నాన్నలాగా డెమోక్రటిక్ ఒపీనియన్ కాదు. ఈ ప్రజాస్వామ్యంలో అందరం కలుపుకొని చేయాలనేటువంటి అభిప్రాయానికి లేదు. ఆయన ఏకశిలా విగ్రహంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే వాళ్ళ ఆయన ఆలోచనకు వ్యతిరేకం అది. కానీ ఆయన డిసైడ్ చేసుకున్నాడు, ఒకటే ఉండదలుచుకున్నాడు. వాళ్ళ పార్టీలో కూడా డెమోక్రటిక్ డిస్కషన్ లేదు. నిన్న సజ్జల రామకృష్ణ రెడ్డి ఇంటర్వ్యూ చూస్తే కూడా ఆయన డిసైడ్ చేస్తాడు, మేము ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం, దట్స్ ఆల్, అంతే. అందువల్ల ఆయన అట్లా అలవాటు పడ్డాడు, అట్లా కంటిన్యూ అవుతాడు. అంటే ఒక మాట మీద నిలబడినట్టు ఆ కాన్సెప్ట్లోకి రాదు అది, ఒకే పార్టీని నేను అది రాదు అంటారు. అది రావచ్చు. మూర్ఖుడు రాజు ఏమంటారు దాన్ని, మూర్ఖుడు రాజు కంటే గౌరవ అని చెప్పాను. అదే మొండోడు రాజు కంటే పవర్ఫుల్ అంటారు. అట్లా ఉండొచ్చు. తర్వాత వామపక్షాలకు వస్తే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకు తీసుకుందాం. ఇప్పుడు సిపిఎం తెలంగాణలో కూడా కొన్ని చోట, ఆంధ్ర కూడా కొన్ని చోట తక్కువ సీట్లు అనుకోండి. మీ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రస్తుతం? తెలంగాణ ఎలా ఉన్నారు, ఆంధ్రాలో ఎలా ఉన్నారు? మీ సిపిఐ తెలంగాణలో వచ్చేకాడికి కాంగ్రెస్ పార్టీతో కలిసే ఉన్నాము, సిపిఎం కూడా కలిసే ఉంది.
అయితే వాళ్ళు ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము కూడా ట్రై చేసాము. అయితే వాళ్ళు ఇవ్వలేదు సీటు. మాకంటే మేము ఒక చోట పోటీ చేస్తామనుకో, మిగతా 16 చోట్ల మేము వాళ్ళకే చేయాల్సి వస్తుంది కదా. మరి బీజేపీకి చేయడం, టీఆర్ఎస్ చేయడం. కాబట్టి ఎందుకంటే మేము ఇతర చేసుకుంటున్నాం. వాళ్ళు మాత్రం భువనగిరిలో పోటీ చేస్తున్నారు. మిగతా అన్ని చోట్ల కూడా వాళ్ళు కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మాది ఆంధ్రాలో ఎదురుగాల్లో ఉన్నాం. ఒకరోజు చెప్పండి లెఫ్ట్ ఎదురుగాల్లో ఉంది. అంటే మీ వాళ్ళ గెలిచే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ నించున్నారు కదా మీరు, ఒక చోట 2 చోట్ల పోటీ చేస్తున్నప్పుడు గెలవాలని కోరుకుంటాం కానీ సరే, అది సహజం. అది ఎవరైనా ఆత్మవిశ్వాసం ఉండాలి. మరి అది ప్రాక్టికల్గా అంటున్నాను. ప్రాక్టికల్గా ప్రెస్ గారు చెప్తాం, మా లోపల ఉంటుంది. కానీ మీకు చెప్తే పబ్లిక్ చెప్పేటే కదా. అంతే. మరి వామపక్షాలు ఎప్పటికైనా కలుస్తాయా? 2 సిపిఐ 2 కలిసే అవకాశాలు ఉన్నాయా? మా వైపు నుంచి బటిండా కాంగ్రెస్ నుంచి ఇప్పుడు దాకా మేము కలవాలనేటువంటి ప్రతిపాదన పెడుతూనే ఉన్నాం. సిపిఎం దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంది. ఎందుకు సిపిఎం వ్యతిరేకిస్తుంది? ఎందుకు వామపక్షాలని ఒకప్పుడు కాంగ్రెసు కమ్యూనిస్టులు అనేవాడు చాలా ఏళ్ల క్రితం. కాంగ్రెస్ కమ్యూనిస్టు 2 పార్టీలు, కాంగ్రెస్ కమ్యూనిస్ట్. తర్వాత జనతా వచ్చిన తర్వాత అప్పటి నుంచి మొత్తం మారిపోయింది. బీజేపీ ఇప్పుడు చాలా పెద్ద పార్టీ అయిపోయింది. ఇంకొక సమాంతరంగా ప్రాంతీయ పార్టీలు చాలా వచ్చాయి, చాలా బలమైన పార్టీలు అయిపోయి ఈ మొత్తం రేసులో కమ్యూనిస్ట్ వామపక్షాలు వెనక్కి వెళ్ళిపోయినాయి కదా. సో ఇప్పుడు మీరు దాని నుంచి మరి పాఠాలు నేర్చుకోవట్లేదా? మీరు ఎగ్జాంపుల్ 1962 వరకు కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు ఉన్నారు. 62 నుంచి 67కి వచ్చేకాడికి కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయింది. చివరికి మేము కొట్లాడుకోవడం మొదలుపెట్టాం. అప్పటికే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత దేశంలో పెరిగిపోయింది. 1967లో 10 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. అదే కమ్యూనిస్ట్ చేరకుండా ఉంటే ఆ కాంగ్రెస్ ఓడిపోయిన రాష్ట్రాలు కమ్యూనిస్టులు వచ్చి ఉండేవాళ్ళు. కాబట్టి ఆ రోజు మేము తీసుకున్న విభజన వల్ల, కమ్యూనిస్ట్ పార్టీ చీలిక వల్ల నష్టం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పుడు కొనసాగుతున్నది నష్టం. డే బై డే అంటే మీరు చెబుతున్నారు మీ వైపు నుంచి. మీరు ఎక్కడ నష్టపోయారు, ఎందుకు నష్టపోయారు? విడిపోవటం వల్ల నష్టపోయాము. దాదాపు చెప్తున్నా 60 ఏళ్ళు అయింది కదా. ఇప్పుడు 60 ఏళ్ళు అయింది మీరు విడిపోయి. ఇప్పటికీ మరి మీరు రెడీ అంటున్నారు, వాళ్ళు ఎందుకు రెడీ అవ్వట్లేదు? సిపిఎం ఎందుకు ముందుకు రావట్లేదు? వాళ్ళని అడగాలి కదండి. అంటే మీ విశ్లేషణ నేను చెప్తాను. వాళ్ళు రాలేదు. మీ పార్టీల గురించి మాట్లాడారు కదా మీరు. కాదు వాళ్ళని మేము ఆహ్వానిస్తున్నాం, వాళ్ళు రావడం లేదు. వాళ్ళు రావడం అంటే వ్యక్తిగత కాదు, వాళ్ళ పార్టీ వ్యవహారం అది. వాళ్ళ పార్టీ వ్యవహారంలో ఏమేమి మాకు మనకే తెలుసు. ఇప్పుడు సాధ్యం కదా అంటున్నారు, అంతవరకు మాకు తెలుసు. వామపక్షాలు ఎప్పటికైనా బలపడే అవకాశం ఉందా, లేకపోతే ఉనికి ప్రమాదం అయ్యే పరిస్థితి? ఇంకొక మార్గం లేదు బలపడక. ఎందుకంటే రాబోయే రోజుల్లో వచ్చేటువంటి అనేక జిమ్మిక్స్ ప్రజలు చూసిన తర్వాత ప్రజల్లో మార్పు వస్తుంది. దాని ప్రకారం కమ్యూనిస్టుల్లో కూడా మార్పు రావాలి. ఎప్పుడైనా సరే మార్పు వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తాం. ప్రస్తుతం కేరళ ఒకచోటే మీ వామపక్షాలు అధికారంలో ఉన్నాయి. అవును. వెస్ట్ బెంగాల్ మీరు చాలా ఏళ్ళు, జ్యోతి బస్ చాలా ఏళ్ళు పైన పోయింది, మీ చేతిలో నుంచి పోయింది. కేరళ ఒకటే ఉంది. దాన్నైనా కాపాడుకునే పరిస్థితి ఉంటుందంట. కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. సిన్సియర్గానే సిపిఐ సిపిఎం కలిసి గట్టిగానే పనిచేస్తున్నాం, కృషి చేస్తున్నాం. అక్కడే విభేదాలు లేవు. ఒకళ్ళు గెలుపు ఒకళ్ళు కృషి చేస్తున్నాం. సో తెలంగాణలో రేపు ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది సార్? ఇక్కడ ఇప్పుడు ఫైట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయిపోయింది. టీఆర్ఎస్ మరుగులో పడిపోయింది. 3వ ప్లేస్కి వెళ్ళిపోయింది. అందువల్ల కాంగ్రెస్కి మెజారిటీ సీట్లు వస్తాయి. ఏదో 1-2 బీజేపీ కూడా రావచ్చు. రేపు ఫలితాల తర్వాత మొత్తం తెలంగాణలో సీన్ మారిపోతుందని చెప్పేసి బీజేపీ వాళ్ళు వ్యాఖ్య చేస్తున్నారు కదా. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని దించే కుట్ర ఏమైనా జరుగుతుందంటారా? ఏమంటారు? వాళ్ళ సంకుచిత స్వభావానికి నిదర్శనం అది. నిజంగా మన ఎన్నికలు జరిగినాయి, పనిచేస్తున్నారు. అప్పుడే గవర్నమెంట్ పడిపోతుంది. పడిపోండి కోరుకుంటే ఎట్టుకుతుంది. ఇప్పుడు ఏదేమని చెప్పే అన్నప్రాసన రోజు ఆవకాయ పచ్చడి పెట్టినట్టుగా ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది, జరగనియండి. ఇప్పుడు అయిపోయింది పడిపోయింది అంటే ఎట్టుకుతుంది. ఇప్పుడుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్ మెజారిటీ వీడికే వస్తుంది అనుకోండి, ఒకవేళ ఓడిపోతారు. ఓడిపోయిన అసెంబ్లీకి ఏమొస్తుంది? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఓడిపోతే కేంద్రం మళ్ళీ మేము వస్తే బీజేపీ మేము దీన్ని చిల్లు చేస్తాము, కాంగ్రెస్ పార్టీ అడిగి చీలుస్తాము పడగొడతామని చెప్పి ఒక దుర్బుద్ధి కనిపిస్తుందని చెప్తే సహజమైన ధోరణి కాదు అది. అమిత్ షా పైన ఫేక్ వీడియో అంశంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నోటీసులు పంపించారు కదా, దీన్ని ఎలా చూస్తారు? వాళ్ళకి ఎవరైతే థ్రెట్టో, ఎవరైతే నిజమైనటువంటి ఉన్న క్వశ్చన్ చేస్తారో వాళ్ళ మీద పడుతున్నారు. కేజ్రీవాల్ ఫస్ట్ థ్రెట్, అతను లోపలేశారు. అంత ముందర జార్ఖండ్ అతను లోపలేశారు. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇతను పవర్ఫుల్ అగెన్స్ట్ ది బీజేపీ. ఈయన ఒక తెలంగాణలో కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా పోతున్నాడు.
కర్ణాటక పోతున్నాడు, మహారాష్ట్ర పోతున్నాడు, కేరళ పోతున్నాడు. అంటే ఒక ఏంది ఇది జీరాంగి పెట్టగాడు దేశం దొరుకుతుందని చెప్పేసి పడింది. కాబట్టి ఇతను కట్ చేయాలనుకున్నారు. ఇతని యొక్క చొరవని కట్ చేయడానికి ఉపయోగపడే పద్ధతిలో ఒక నాటకాన్ని సృష్టించి ఢిల్లీ పోలీసులు పంపించారు. మీరు ఒక గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ పోలీసులు సెంట్రల్ గవర్నమెంట్ ఆధారం అవుతుంది. ఢిల్లీ చీఫ్ మినిస్టరు ఒక కానిస్టేబుల్ మార్చలేడు, వాళ్ళ వాచ్మెన్ కూడా మార్చలేడు, మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. అందుకని వాళ్ళు ఢిల్లీ పోలీసులు చేతిలో పెట్టుకొని దేశంలో తిప్పిస్తున్నారు. ఎందుకంటే ఇంక ఎవరు పంపించినా కూడా ఆయా రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఉంటుంది, ఆయా రాష్ట్ర పోలీసులు ఉంటారు, వాళ్ళకి అణిగి ఉండాలి వీళ్ళు. అదే ఢిల్లీ వాళ్ళు అయితే డైరెక్ట్గా రావచ్చు వాళ్ళకి, బికాజ్ సెంట్రల్ గవర్నమెంట్ పవర్. ఆ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఒక ఢిల్లీ నుంచి దేశం అంతా తిప్పించి ఇతర న్యూస్ పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నేను అవామి గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిఎన్ అరెస్ట్ చేశారు, ఇప్పుడు నోటీస్ ఇచ్చారు, వీళ్ళు కొంతమంది అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఆ ఆలోచనలు ఉందంటారా వాళ్ళకి? లేకపోతే ఎందుకు వస్తారు వాళ్ళు? అరెస్ట్ చేయడానికి అభ్యర్థి లేకపోతే ఎందుకు వస్తారు? ఒక ముందు సైకిల్ దెబ్బ కొట్టాలనుకున్నారు, భయపడవద్దు, అరెస్ట్ చేస్తారు. చేయడం మంచిదే కదా, చేస్తే అవుతుంది, వీడు ఇంకా పెద్దవాళ్ళు వస్తారు. రేపు లోక్సభ ఎన్నికల ఫలితాలపైన ఇది ప్రభావం చూపిస్తుందా? ఇలా అరెస్ట్ చేస్తే నష్టం జరుగుతుంది కదా బీజేపీకి. కామన్ సెన్స్ ఉంటే అరెస్ట్ చేయకూడదు, కానీ బెదిరిస్తున్నారు, అంటే బొస కొడుతున్నారు. ఇంక కాటు వేస్తే వాళ్ళకి నష్టం. బొస కొడితే కూడా భయపడేవాళ్ళు భయపడతారు. చంద్రబాబు భయపడితే భయపడతారు, భయపడిపోతే కొట్లాడతారు. వాళ్ళకి ఒక వ్యూహం ఉంటుంది కదా, మీరు అన్నారు కదా కామన్ సెన్స్ అన్నారు కదా, కామన్ సెన్స్ వాళ్ళకి ఉంటుంది కదా బీజేపీ వాళ్ళకి. వాళ్ళ అంత మూర్ఖులు కాకపోతే కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ చేస్తారండి? ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన వాళ్ళు ఏమైంది? ఢిల్లీలో బీజేపీ చాలా ఐసైట్ అయిపోయింది, వీళ్ళు పవర్ఫుల్గా వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు ఏ విధంగా ఉంటాయి సార్? లోక్సభ ఫలితాలు లోక్సభ కూడా ఇప్పుడు బీజేపీ కాంబినేషన్స్ టీడీపీ ఉంది, దాదాపు 50-50 రావాలి కదా. అక్కడ కూడా 50-50. ఇప్పుడు ఏదైనా కానీ రేపు బీజేపీ గారు ఒకవేళ సీట్లు కానీ తగ్గితే మన తెలుగు రాష్ట్రాలు ఏమైనా కీలకం అవుతాయా లోక్సభ సీట్ల ద్వారా? ఉంటుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు అంటే కాంగ్రెస్ వాళ్ళు పోరు, బీజేపీ వైపు పోరు, మిగతా వాళ్ళు పోయే అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ కానీ వాళ్ళు పోయే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా ఇద్దరు పోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ మొదటి నుంచి మోదీ బీజేపీ ప్రభుత్వానికి ఆయన సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు 10 ఏళ్ల నుంచి, ఈ 5 ఏళ్ల నుంచి ముఖ్యంగా అధికారంలో. అలాగే చంద్రబాబు కూడా ఇప్పుడు ఆయన కూటమిలోకి చేరిపోయాడు కదా, కాబట్టి ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో అందరూ మోదీ మనుషులే అని చెప్పి అనుకోవాలి. ఇప్పుడు అంతే. ఇప్పుడు మొత్తం కలిపి ఎవరికి ఓటేసినా మోడీకే పోతాయి, టీడీపీకి ఓటేసినా మోడీకే పోతాయి, వైసీపీ అయిన వాడికే పోతాయి. ఇద్దరు 2 ద్వారపాలకులు అవుతారు ఇద్దరు. ఒక గేట్లో చంద్రబాబు, ఇంకొక గేట్లో జగన్ ఉంటాడు, లోపల మోడీ ఉంటాడు. అంటే రేపటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎన్డీఏ కూటమి కానీ సీట్లు కానీ తక్కువగానే వస్తే మన తెలుగు రాష్ట్రాలు కొంత కీలకమయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. డెఫినెట్గా ఉంటాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ ఎంపీలు పోతారని అనుకోను, కానీ మిగిలిన పోతారు.